దేశంలో పేదరికం ఆకలి లేకుండా చేయడమే లక్ష్యంగా వచ్చే సార్వత్రికంలో అధికారంలోకి వచ్చిన వెంటనే పేదవాళ్లకు కనీస ఆదాయ భరోసా కల్పిస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటన చేశారు. రాయ్పూర్ కిసాన్ ఆభార్ సమ్మేళనంలో పాల్గొన్న రాహుల్ పేదల కోసం ఒక భారత్, రుణ ఎగవేతదారుల కోసం మరొక భారత్ ఉండడానికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమన్నారు. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరో అస్త్రాన్ని బయటకు తీశారు. వచ్చే సార్వత్రికంలో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశంలోని పేదలకు కనీస ఆదాయ భరోసా కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఛత్తీస్గఢ్ లో జరిగిన కిసాన్ ఆభార్ సమ్మేళనంలో పాల్గొన్న రాహుల్ సామాజికంగా, ఆర్థికంగా ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నా అందరికీ కనీస ఆదాయం ఉండాలన్న రాహుల్ గాంధీ అది తమ పార్టీ స్వప్నంగా పేర్కొన్నారు. ఈ సార్వత్రిక కనీస ఆదాయం గురించి 2016-17లోనే భారత ఆర్థిక సర్వే చెప్పిందన్నారు. ఆ సర్వే ప్రకారం ఒక్కో వ్యక్తికి ఏడాదికి కనీస వార్షిక ఆదాయంగా 7,620 రూపాయలు కల్పించాల్సి ఉందన్నారు. ఈ హామీతోనే దేశంలో పేదరికం, ఆకలి సమసిపోతుందని పేర్కొన్నారు. హరిత, క్షీర విప్లవాలతో పాటు టెలికాం విప్లవం తమ పార్టీనే తీసుకొచ్చిందన్న రాహుల్ ఆహార భద్రత చట్టం కూడా హస్తం పార్టీ చలవే అన్నారు. అదే బాటలో ఇప్పుడు అందరికీ కనీస ఆదాయం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ చారిత్రక నిర్ణయం తీసుకున్నట్లు రాహుల్ తెలిపారు. अब हम एक ऐसा कदम उठाने जा रहे हैं जो दुनिया की किसी भी सरकार ने नहीं उठाया हुआ, और ये काम सिर्फ कांग्रेस पार्टी कर सकती है. हमने निर्णय ले लिया है कि हिंदुस्तान के हर गरीब व्यक्ति को 2019 के बाद कांग्रेस पार्टी वाली सरकार गारंटी करके न्यूनतम आमदनी देने जा रही है. मतलब हिंदुस्तान के हर गरीब व्यक्ति के बैंक अकाउंट में कम से कम न्यूनतम आमदनी हिंदुस्तान की सरकार देने जा रही है. ఆ తర్వాత వరుస ట్వీట్లు చేసిన రాహుల్ గాంధీ తాము ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్లో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో రైతుల రుణమాఫీ చేయాలని భాజపాను డిమాండ్ చేస్తే డబ్బుల్లేవన్నారని అన్నారు. రైతుల రుణాలు మాఫీ చేసేందుకు దేశ కాపలాదారునని చెప్పుకునే మోదీ దగ్గర 6,000 కోట్లు లేవా అని, 15 మంది పారిశ్రామికవేత్తలకు చెందిన 3.5 లక్షల కోట్లు మాఫీ చేసేందుకు నిధులున్నాయా అంటూ రాహుల్ ట్వీట్ చేశారు. తాము మాత్రం ఛత్తీస్గఢ్లో అధికారంలోకి వచ్చిన 24 గంటల్లోనే రైతుల రుణాలు మాఫీ చేశామన్నారు. ప్రధాని మోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్ షా 2 రకాల భారత్లు సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు. ఒకటేమో రఫేల్ కుంభకోణం, అనిల్ అంబానీ, చోక్సీ, నీరవ్ మోదీ, మాల్యా వంటి వారిదైతే మరొకటి పేదలు, నిరుద్యోగులు, బలహీన వర్గాలదని అన్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం పేదలందరికీ కనీస ఆదాయం ఉండే భారత్నే కోరుకుంటోందని అన్నారు.